ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 32వ నామం లలితా సహస్రనామంలోని 32వ నామం రత్నగ్రేవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రత్నగ్రేవేయ చింతాకలోల ముక్తా ఫలాన్వితాయై నమః అని చెప్పాలి. ఓం రత్నగ్రేవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితాయై నమః. 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 రత్న అంటే రత్నముల చేత, గ్రేవేయ అంటే కంఠమునందు ధరించు, చింతాక చింతాకు అనే ఆభరణములతో, లోల అంటే కదులుచున్న, ముక్తాఫల అంటే ముత్యాల హారంతో అన్విత కూడినది అని అర్థం. ఈ నామంలో అమ్మవారి కంఠమునందు ఉన్న ఆభరణాలతో అలంకరింపబడి ఉన్న ఆ కంఠమును గురించి వివరించబడి ఉంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో చింతాకు పతకానికి ఆభరణంగా ధరించడం ఉంది. రత్నాలు పొదిగిన ఈ బంగారు చింతాకును మెడలో ఆభరణంగా ధరిస్తారు. అమ్మవారు కూడా ఈ చింతాకు పతకాన్ని మెడలో ధరించింది. ఈ చింతాకు పతకంతో పాటు అటు ఇటు కదులుతూ ఉండే ముత్యాల హారం కూడా మెడలో ఉందిట. అమ్మవారి ఆపాదమస్తక స్వరూపంలో ఒక్కొక్క అవయవాన్ని ధ్యానం చేస్తే ఒక్కొక్క ఫలం వస్తుంది. ఉదాహరణకు ముందు చెప్పాలంటే, అమ్మవారి కదరీ బంధాన్ని, జుట్టుముడిని లేదా కేశపాశాన్ని లేదా కొప్పును ధ్యానం చేస్తే ముందు చెప్పుకున్న నామాల్లో లాగా కర్మబంధం తొలగింపబడుతుంది అని ఉంది. హృదయగతమైన గ్రంథులు, అజ్ఞానపు ముడులు విడివడి ప్రజ్ఞానవంతమవుతాయి అని సౌందర్యలహరిలోని దునోతుద్వాంతం అనే 43వ శ్లోకంలో ఆదిశంకరులు తెలియపరుస్తారు. ప్రస్తుతం అమ్మవారి మెడకు సంబంధించిన నామంలో కూడా అలాంటి సూచన కొంత ఉంది. ధ్యాన లక్ష్యాన్ని, ధ్యాన శుద్ధిని బట్టి ప్రతిఫలం ఉంటుంది. చెంచల చిత్తులను సూచించడానికి ఈ నామంలో లోల అనే పదం వాడబడింది. ముక్త సంగులను సూచించడానికి ముక్త అనే పదం వాడబడింది. ఈ 2 రకాల వారికి వచ్చే ప్రతిఫలాలలోని తమ భేదాలను సూచించడానికి ఆ, ఫల, అన్విత అనే పదాలను వాడారు. ఇవి వారి ధ్యాన శుద్ధిని బట్టి ఆయా ఫలాలను అన్వయించుకోవాలి అని చెప్పడం కోసం వాడబడ్డాయి. మొత్తం మీద ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు. మొదటిది, రత్నములచే పొదగబడిన చింతాకు పతక ముత్యాల హారాది కంఠాభరణములతో కూడినది అని. ధ్యాన లక్ష్య శుద్ధిని బట్టి ధ్యానించు వారికి ఆయా ఫలములను ఇచ్చునది అని చెప్పుకోవాలి. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.